అది పద్ధతి. ఒకే ఇంట్లో ఉన్నా నేను అలాగే నడుచుకుంటున్నాను కదా. ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా? ఏ మనిషివయ్యా నువ్వు? దెబ్బలు తినొచ్చావు కదా, ఇక నుంచైనా వాళ్ళని చూసి నేర్చుకో, బుద్ధిగా నడుచుకో. సర్లే పద. మెల్లిగా. అర్చన 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 ఊరుకో అర్చన, నేను చెప్తున్నాను కదా నీకు, నేనున్నాను అర్చన, ఊరుకో, నేనున్నాను అర్చన. ఏడవకు అర్చన, ఏడవకమ్మా, ఏడవకు. నా బంగారం కాదు, ఊరుకో, ఊరుకో. ఊరుకో. నేను పడ్డ అవమానానికి, మా అమ్మ పడ్డ అవమానానికి చాలా రోజుల నుండి చాలా సార్లు పగ తీర్చుకోవడానికి చాలా ప్లాన్లు వేశాం. కానీ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఓడిపోతూ వచ్చాను. ఇప్పటికి నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. కాస్త నా మనసుకి కుదుటగా అనిపిస్తుంది. అంతా అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగింది. రామ్, ఈ సక్సెస్కి నీ సాయమే కారణం. నీ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా థ్యాంక్స్ రామ్. భలేవారే, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం దేనికి మేడం? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేంటి అలా అంటావు? నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? అవును మేడం, మీరు గాని సరైన సమయంలో నన్ను కలిసి ఉండకపోతే నేను మల్స్ కావ్య పెళ్లి మాత్రమే ఆపి ఆనందపడి ఉండేవాణ్ణి. సాధించానని సంబరపడి సర్దుకుపోయి ఉండేవాణ్ణి. ఆ బాధ కొద్ది రోజులేగా. నన్ను జైలుకు పంపించిన ఆ కావ్యకి జీవితాంతం శిక్ష పడి ఉండేది కాదుగా. అలా జీవితాంతం శిక్ష పడేలా చేసింది మీరే కదా మేడం. అందుకే మేడం నేను మీకు థ్యాంక్స్ చెప్పింది. మేడం, మల్స్ బయలుదేరక ముందే నేను వెళ్ళాలి. సరే, జరిగిన విషయం రహస్యంగా ఉంచు. బీ కేర్ఫుల్లా. నో ప్రాబ్లం మేడం, నేను చూసుకుంటాను కదా. Kavya, let's go. You coming to first time to my house? Come on, let's go, let's go, let's go. ఆగండి ఆగండి ఆగండి, అలా తొందరపడితే ఎలారా? హారతి తీసాకే లోపలికి వెళ్ళాలి. అబ్బా, హారతి హారతి హారతి. వాట్ హారతి మామ్? అక్కడ ఫంక్షన్ హాల్ లో తీశారు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు? అక్కడ తీసింది వేరు, ఇది వేరురా. ఏదైనా సాంప్రదాయ ప్రకారమే చేయాలి. పెళ్లి చేసుకుని తొలిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంటి ముందు హారతి తీసాకే ఇంట్లోకి వెళ్ళాలి. వాట్ మామ్? ఎవరు కనిపెట్టారు ఫార్మాలిటీస్ అన్ని? అక్కడికి వెళ్తే హారతి, పెళ్లికి ముందు హారతి, పెళ్లి అవగానే హారతి, మండపం ముందు హారతి, ఇంటికి రాగానే హారతి. ఎన్ని హారతులమ్మా? తీయండి, త్వరగా తీయండి. కమాన్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. త్వరగా తీసుకురా. బయటపడే పదమ్మా లోపలికి. ఆగండి ఆగండి, కుడికా లోపల పెట్టిరా అమ్మా. వెల్కమ్ హోమ్ సార్. థ్యాంక్ యూ రామ్. సార్, ఇక నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆఫీస్? ఓకే, వెళ్ళొస్తారు. ఫోన్ చేయండి. ఓకే ఓకే సార్, వెళ్ళొస్తాను మేడం. కావ్య, లెట్స్ గో టు మై బెడ్రూమ్. ఒరే ఆగండి ఆగండి, ఎక్కడికి? అమ్మాయి ముందు జ్యోతి వెలిగించాలి, పాలు పళ్ళు ఇవ్వాలి, అప్పుడు ఇక్కడి నుంచి కదిలేది. అది మన పద్ధతిరా. ఓ మామ్, ఏంటి పద్ధతి ఫార్మాలిటీస్? ఇంటికి వచ్చేస్తాం కదా, ఇంకా ఈ పద్ధతి ఫార్మాలిటీస్ ఏంటి? అదంతా నేను చూసుకుంటాను గానీ నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను అమ్మాయితో దీపం వెలిగిస్తాను. వెళ్ళరా. ఓకే, బాయ్. రామ్మా.
రామ్మా, దేవుడి ముందు దీపం వెలుగుతూ గాని. ఉమ్. వెలిగించమ్మా. అదేంటమ్మా మొదట్లోనే దీపం మారిపోయింది? కంగారు పడకమ్మా. మొదటిసారి మెట్టినింట్లో దీపం వెలిగిస్తున్నావు. నీ మనసులో అంతా మంచే జరగాలనుంది. తొలిసారి కదా, ఏదో భయం వల్ల సరిగ్గా వెలిగించలేకపోతున్నావు. మనసులో రకరకాల ఆలోచనలు కదా, అందుకే అలా జరుగుతుంది. ఎందుకమ్మా భయం? ఇక నుంచి ఇది నీ ఇల్లే. నువ్వు కాపురం చేయాల్సింది ఈ ఇంట్లోనే. రోజూ దేవుడి దగ్గర దీపం వెలిగించాల్సింది నువ్వే కదమ్మా. కొత్త చోటు, కొత్త మనుషులని ఆలోచన రానివ్వకు. ఇక నుంచి ఇది నీ కుటుంబమేనమ్మా. భగవంతుని మనసులో తలుచుకుని దండం పెట్టుకుని వెలిగించమ్మా. వెలిగించు. రామ్మా. అమ్మా మౌనిక, ఏంటమ్మా? వదిన్ని తీసుకెళ్లి ఇల్లంతా చూపించు. సరేనమ్మా, రావదినా. మీరు కూడా రండి. విజయలక్ష్మి, ఏంటో చెప్పండి. అబ్బాయిని అమ్మాయిని తీసుకెళ్ళడానికి విజయవాడ వస్తారు. ఇప్పుడున్న వాళ్ళందరికీ కాపీలు ఏర్పాటు చేయి. అలాగేనండి. ఇది నా రూమ్ వదినా. రా. ఇదేమో మా అన్నయ్య రూమ్. అంటే ఇక నుంచి మీ రూమ్ అన్నమాట. సరే, నా రూమ్ లో రెస్ట్ తీసుకుందువు గాని రా. రెండోదినా, రండి కూర్చోండి. సరే, మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి, నేను తర్వాత వస్తాను. ఏంటి కావ్య, మొట్టమొదటిసారిగా అత్తగారింటికొచ్చావు. సంతోషంగా ఉండాలి కానీ ఎందుకిలా డల్గా ఉన్నావు? కళ్యాణ మంటపంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అది కాదు ప్రియా, మొట్టమొదటిసారి దీపం వెలిగించినప్పుడు అది వెలిగి ఆరిపోయింది కదా, అందుకే కాస్త టెన్షన్ ఫీల్ అవుతున్నాను. ఏంటి నువ్వు అమ్మలాగే సెంటిమెంటల్గా ఆలోచిస్తున్నావు? మంచి చెడు చూసి మీ అత్తగారే అంత స్పాటివ్గా తీసుకుంటే నువ్వేంటే ఇంత చాదస్తంగా ఆలోచిస్తున్నావు? దిలీప్ విషయం మాల్స్ దగ్గర చెప్పకుండా దాచిపెట్టాను కదా, అదేమన్నా తెలిసిపోయి ముందు ముందు పెద్ద గొడవ అవుతుందేమో అని భయం వేస్తుంది. కావ్య, ఆ విషయం మ్యారేజ్ కంటే ముందే చాలా డిస్కస్ చేసి వదిలేశాం. ఇంకా ఎందుకు అనవసరంగా ఏదేదో ఊహించుకోవడం, పిచ్చి పిచ్చిగా ఆలోచించుకోవడం, భయపడ్డం? అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండు. ఫస్ట్ నీ బుర్రలో నుంచి అవన్నీ చెరిపేసి రిలాక్స్గా ఉండవే. బీ హ్యాపీ. సుందరం, సుందరం, రాపిల్లి రా. రండి బాబు గారు, రాచిల్లమ్మా, రండి రండి. విజయలక్ష్మి, ఆ, విజయవాడ వచ్చారే, తొందరగా రా. రండి రండి, కూర్చోండి. కాఫీ, కూల్ డ్రింక్స్ ఏం తీసుకుంటారు? ఇప్పుడు అవే వద్దమ్మా. ముహూర్త సమయానికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని తీసుకెళ్ళాలి. ముందా పని చూడండి. నువ్వు వెళ్ళి కావ్యని పిలు. అలాగే. కావ్య, మీ అమ్మా నాన్న వచ్చారమ్మా, పద. అమ్మా నాన్న వచ్చారంట, పద. అమ్మా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే తల్లి. ఏం కోడలి పిల్ల, ఏంటి సంగతులు? పండెత్తయ్యా. అవును బావ గారు, అల్లుడు గారు ఎక్కడా? పైన ఉన్నాడు, ఉండండి పిలుచుకొస్తాను. అమ్మా కావ్య, నీ అత్త మామలు చాలా మంచివాళ్ళు. చక్కగా కలిసిపోయి కడివిడిగా ఉండి కాపురం చేసుకో. Yeah, okay. I'll see you in the office. Yeah, no problem. I'll see you. Okay, bye. ఒరే మల్స్,
మీ అత్తయ్య గారు మావయ్య గారు వచ్చారా? ఎందుకు? నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి. వాట్? వాళ్ళని తీసుకెళ్ళాక నేనెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి? పెళ్ళయింది, మన ఇంటికి వచ్చేసాం కదా, మళ్ళీ ఏంటిది? అది కాదురా, పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను పెళ్లి కొడుకు ఇంటికి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత దీపం వెలిగించిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. దీన్నే 3 నిద్రలు అంటారు. ఇవన్నీ సాంప్రదాయాలరా. విందులు వ్రతాలంటే ఇవే. డాడ్, సాంప్రదాయాలు ఇవి అని చెప్పి చాదసం పేరుతో ఇరిటేట్ చేస్తున్నావు. పెళ్లి ఏదో చెప్పి చేయించారు, టార్చర్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఇదా? ఏదో పిచ్చి పిచ్చి కాస్ట్ చెప్తున్నారు, చేస్తున్నారు. రే, గట్టిగా మాట్లాడగరా. కింద మీ అత్తయ్య మామయ్య గారు ఉన్నారు. ఓసారి కిందకొచ్చి ఏవండి బాగున్నారా అని ఓ మాట మాట్లాడు, మళ్ళీ పైకొచ్చిద్ది గాని. వాట్ ఇస్ దిస్ డాడ్? ఆటలు ఆడుతున్నారు నాతో? త్రీ అవర్స్ ముందే కదా బాయ్ అని చెప్పి మండపం నుంచి వచ్చింది, వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పింది. మళ్ళీ నేను కిందకి రావడం ఏంటి? వెల్కమ్ చెప్పడం ఏంటి? You please leave me alone, Dad. I want to take rest. ఒరేయ్, నువ్వు వెంటనే కిందకి రాకపోతే రాకపోయావు. కనీసం వాళ్ళు వెళ్ళేటప్పుడైనా వాళ్ళతో వెళ్ళడానికి సిద్ధంగా ఉండు, సరేనా? ఫార్మాలిటీస్ 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 చంపేస్తున్నారు. రెస్ట్ తీసుకుంటున్నాడు. వాడి సంగతి మీకు తెలిసిందేగా. ఆ విజయలక్ష్మి, అందరికి భోజనాలు అరేంజ్ చేయి. రెడీగా ఉందండి, రండి. రండి బాబు గారు, భోంచేసి బయలుదేరదాం. రాచెల్లమ్మా, రాపిన్ని, రండి రండి. అమ్మా జయంతి, వెళ్ళి ఆరతి తీసుకురా. సరే పెద్దమ్మా. తొందరగా వెళ్ళు. రండి బాబు గారు. Come on, dear. Let's go. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం హారతి రానివ్వండి. What? మళ్ళీ హారతా? ఈ హారతి హారతి హారతి. ఐఎమ్ గోయింగ్ మ్యాడ్ విత్ దిస్ హారతి. అడుగు తీసి అడుగు వేస్తే హారతి, అక్కడ హారతి, ఇక్కడ హారతి, కింద హారతి, పైన హారతి. ఈ హారతి హారతి అని చెప్పి మీరు నాతో ఆటలాడుతున్నారు కదా. అది కాదు బాబు, కొత్త జంటకు హారతి తీయడం అనేది సాంప్రదాయం, మన ఆనవాయితీ. అవునరా. ఏమనంటే ఏమైనా క్వశ్చన్ చేస్తే సాంప్రదాయం అంటారు. మీరు ఈ హారతి పేరు చెప్పిన బాగా ఇరిటేట్ చేస్తున్నారు. ఐ కాంట్ బేర్ ఇట్. నో 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 నాట్ ఫర్ మీ. అక్కడ ఆ అమ్మాయికి పెట్టండి. ఓన్లీ ఫర్ హర్. బయట పారబోసిరామ్మా. రా బాబు. లెట్స్ గో కావ్య. కమ్ ఆన్. రండి బాబు, రండి కూర్చోండి. ఏంటి ఈ సోఫాలోనా? ఈ డబ్బా సోఫాలోనా? ఈ సోఫాలో కానీ కూర్చుంటే నాకున్న నడుం కాస్త పోతుంది. ఇంకా లైఫ్ లాంగ్ మీరు ఈ సోఫా చేయించారా? లేదు అల్లుడు గారు, త్వరలోనే మార్చేస్తాం. మీరు కూర్చోండి. పర్వాలేదు, కూర్చోరా. ఓకే ఓకే ఓకే, జస్ట్ 15 minutes. ఓకే కావ్య ప్లీజ్. రండి బాబు గారు, మీరు కూర్చోండి. వరలక్ష్మి, అందరికి మంచినీళ్ళు తీసుకురామ్మా. అలాగే వదిన గారు. మీరు కూర్చోండి. రండి అమ్మా, రండి కూర్చోండి. బావగారు, మీరు కూర్చోండి. ఇట్స్ టూ
హాట్. వాట్ అంకుల్, మీ ఇంట్లో స్ప్లిట్ వేసి పెట్టించచ్చు కదా. ఇట్స్ టూ హాట్ హియర్. అల్లుడు గారు మంచినీళ్ళు. వాట్? మంచినీళ్ళు అల్లుడు గారు. మంచినీళ్ళ? ఇంటికి వచ్చిన వాళ్ళకి ముందు మంచినీళ్ళు ఇస్తారు కదా, అదే కదా మర్యాద. వా 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 వాట్ ఆంటీ, మీకు ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పాను నేను ఓన్లీ మినరల్ వాటర్ తాగుతానని. మీరు ప్రతిసారి ఈ చెంపు పట్టుకొచ్చి తాగు 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 అంటే అలాగా. సారీ ఆంటీ, నేను నీళ్ళు తాగను. తీసుకెళ్ళి పండగ చేసుకోండి. మంచినీళ్ళు తాకపోతే కనీసం ఈ కూల్ డ్రింక్ అయినా తాగండి మల్స్ గారు. వాట్ ఇస్ దిస్? ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగడానికి మీకేమన్నా చిన్నపిల్లలు కనిపిస్తున్నానా? I can't drink this. నాకు ఒక ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కావాలి. ఓకే, గెట్ మీ అ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్. తీసుకెళ్ళండి, ఈ బాటిల్ తీసుకెళ్ళండి. వాట్ డాడ్, ఒక ఏసీ లేదు ఇక్కడ, కూర్చోవడం నా వల్ల కావటం లేదు. నేను వెళ్ళి కారులో ఏసీ కూర్చుంటాను.